ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 516వ నామం అమిత విక్రమ. అంటే విక్రమం అంటే పరాక్రమం. మరి ఆ పరాక్రమము ఎంతటిది అంటే అమితమైనటువంటిది. అంటే ఎంత అని చెప్పలేని పరాక్రమం కలిగిన స్వామి కనుక అమిత విక్రమ. ఎందుకన్నారు? అంతా ఆయనలో నుంచి వచ్చింది. ఎవరినైనా ఆయన ఎదిరించగలడు, జయించగలడు. అన్నీ ఆయన అధీనంలో ఉన్నది. ఆయన్ని ఎవరు జయించలేరు. ఆయనే అందరినీ జయించగలిగేటువంటి అమితమైన పరాక్రమం కలిగిన వాడు గనక అమిత విక్రమ అన్నారు. విక్రమము అంటేనే విశేషమైన క్రమం కలిగిన వాడు అని అర్థం. అమిత విక్రముడు అంటే కొలతలకు అందని వాడు. అంటే కొలత అంటే ఇంత అంత అని అంటాం కదా. ఏదో ఇప్పుడు చిన్నవి అయితే నవటాకులు అంటాం, లేకపోతే సేర్లు అంటాం, లేకపోతే మానికలు అంటాం, లేకపోతే తబలు అంటాం. ఇంకా పెద్దవి అయితే బస్తాలు అంటాం, లేకపోతే కూట్లు అంటారు. అలా ఏదో ఒక కొలత ఉంటుంది దేనికైనా. కానీ పరమాత్మకు కొలత లేదు. అందుకే పరమాత్మ పట్టుబడల. ఇప్పుడు ఇంత తాడు సరిపోతుంది అని కరెక్ట్గా తెలిస్తే ఆ తాడుకి పట్టుబడేవాడు. ఎంత తీసుకొచ్చినా 2 అంగుళాలు తగ్గుతుంది, ఆయన మాత్రం పెరగడు. అంటే అక్కడ 2 అంగుళాలు ఏమన్నారు? ద్వయం, 2 అహంకార మమకారాలు, అక్కడ సుఖ దుఃఖాలు, ఇవన్నీ ద్వంద్వం అంటారు. 2 ఉంటాయి. ఆ 2 ఉండటం వల్ల పరమాత్మ దొరకడు. ఆ 2టిని వదిలినట్టయితే పరమాత్మ చిక్కుతాడు. అందుకే ప్రహ్లాదుడికి చిక్కాడు. మరి ఆయన ప్రహ్లాదుడికి చిక్కాడు పరమాత్మ. హిరణ్యకశిపుడు అహంకారంతో నిండిపోతే ఆయనకెక్కడ దొరుకుతాడు? దొరకడు. తల్లి బెత్తం పట్టుకుంటేనే దొరకలేదు ఆయన. ఆ బెత్తం పడేసిన తర్వాత శక్తి అంతా కొడిగిపోయిన తర్వాత ఆయన ప్రేమతో, తల్లి అనేటువంటి ప్రేమతో దొరికాడే గాని లేకపోతే ఆయన దొరికేవాడే కాదు. అందుకని అక్కడ అమితమైన విక్రమం కలవాడు. ఆయన్ని ఎవ్వరూ జయించలేరు. ఆయనే అన్నిటినీ జయించగలడు. అన్నిటికీ అధికుడు ఆయనే. మరి ప్రథముడు ఆయనే. విశేషమైన క్రమం అంటారు, లేకపోతే సమీకరణ అని కూడా అంటారు. అటువంటి క్రమము కలిగిన వాడు, సమీకరణ కలిగిన వాడు. అంటే ఆయన వ్యాప్తి సమీకరణము లేకపోతే కూర్పు ఊహలకి మనస్సుకి అందనిది. ఆయన వ్యాప్తి ఎలా ఉంటుంది? ఆయన ఎంతవరకు? ఇప్పుడు మనం పోగు చేయాలి అంటే కొంతమందిని సమీకరిస్తాము అంటాం. అది అటువంటి సమీకరణ కూర్పు మన ఊహలకి మనస్సుకి అందనిది పరమాత్మ యొక్క వ్యాప్తి. అటువంటి వ్యాప్తి ఎక్కడ ఉంది అంటే ఎక్కడ లేదు. ఇందాక ఎక్కడ ఉన్నాడు అని తండ్రి అడిగితే ఎక్కడ లేడు అని అడుగు, ఎక్కడ ఉన్నాడని అడుగుతావేంటి అంటాడు ప్రహ్లాదుడు. అట్లాగే ఇక్కడ ఆయన ఎక్కడ లేకుండా ఉన్నాడు అంటే ఎక్కడా లేకుండా లేడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించాడు అంటే మరి మనకి కనపడడు, సర్వాంతర్యామిగా ఉంటాడు. వ్యక్తం కాడు, అవ్యక్తంగా ఉన్నాడు. వ్యక్తమయ్యేదేమిటి? దేహం. ఎక్కడున్నాడు ఆయన? దేహము లోపల ఉన్నాడు. దేహం మనకు కనపడుతుంది. మరి కనపడేదాన్నేమో వదిలేయాలంటారు, కనపడని దాన్నేమో పట్టుకోవాలంటారు. అదేమో పట్టుబడదు, ఇదేమో వదిలిపెట్టదు. ఎలా అని ప్రశ్న వస్తుంది. అందుకే మనల్ని ఏ చీమ పట్టుకుందనుకోండి, కనపడుతోంది, పట్టుకుందని ఊరుకుంటామా? అమ్మో అది మనల్ని బాధ పెడుతుంది, కుట్టి
రక్తం పీల్చేస్తుందని దాన్ని తీసి అవతల పడేస్తాం కదా. అది మంచి చేస్తే ఊరుకునే వాళ్ళం కదా. చెడు చేస్తోంది గనక దాన్ని తీసి అవతల పడేస్తున్నాం. మన శక్తిని లాగేస్తుంది, కొడుతుంది, బాధ పెడుతుంది. అదే ఏ పువ్వు మన మీద పడింది అనుకోండి, అబ్బాయి ఇంకా పడితే ఎంత బాగుందో, ఎంత మృదువుగా సున్నితంగా, ఎంత హాయిగా, ఎంత బాగుందో అనుకుంటాం కదా. అలాగే పరమాత్మని తలుచుకుంటే అంత ఆనందం కలుగుతుంది. మరి పరమాత్మని వదిలి విషయ వ్యవహారాల్లో పడితే అంత దుఃఖం, బాధ కలుగుతుంది. కానీ వాటిని వదిలిపెట్టం, వాటిని పట్టుకుని ఉంటాం, వాటినే పట్టుకుని ఉంటాం. మరి ఏమిటి దీనికి కారణం అంటే అహంకార మమకారాలు. అహంకారం అంటే నేనే గొప్ప, నేనే మొత్తం, నేనే అంతా చుట్టబెడతాను అన్నట్టు, నేనే గొప్పవాణ్ణి అనే భావం. నేనంటే ఇక్కడ నేను, శరీరమే నేను అనే భావం ఎక్కడైతే ఉందో అది అజ్ఞానం. అది అధపాతాళానికి తీసుకెళ్తుంది. అసలు నేను ఎవరు అనేది ప్రశ్న వేసుకుంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ ఎక్కడైతే మన శరీరానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మే అసలు నేను అని ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, ఆ జ్ఞానముతో ఎప్పుడు నడుచుకుంటాడో జీవుడు, అప్పుడు పూలు విసిరినట్టు పూల పాన్పులాగా, పూల బాటలాగా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ బాటలో ఎంత ప్రయాణించినా హాయిగానే ఉంటుంది. దుఃఖము, బాధ, కష్టము అనేది ఎక్కడా ఉండదు. అటువంటి స్వామిని మనం ఆశ్రయించటమే మహాభాగ్యం. ఆశ్రయించలేకపోవటం దౌర్భాగ్యం. మన ఇంద్రియాలు ఉన్నాయి, పరమాత్మ అన్నీ ఇచ్చాడు, మనకి ఎన్నో ఇచ్చాడు. మనం పిల్లలకి ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నాం అనుకోండి. చదివిస్తుంటే తల్లిదండ్రులు చక్కగా చదివి వాడు మంచి ఉన్నత స్థితిలోకి వస్తాడు అనుకుంటారు. వాడు వీళ్ళు పంపించినటువంటి ఆ పైకాన్ని మరి చెడు అలవాట్లకి పాడు చేసుకుని మరి చెడిపోయి చదువు లేకుండా ఇంకా ఇంకా తీసుకురమ్మని, మరి ఎంతో చదువుతున్నాడు అయ్యో అని వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్నది రెక్కల కష్టం అంతా వాడికి ధార పోస్తారు. ధార పోస్తే వాడేం చేస్తున్నాడు, చివరికి భ్రష్టుడైపోతున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో వీడికి ఎందుకు ఇచ్చామా, ఎందుకు ఇదంతా తగలబెట్టామా, అది వాడికి ఇవ్వకుండా ఉంటే కనీసం మనం బ్రతకటానికన్నా ఉండేది. వీడు భ్రష్టుడైపోయాడు, అనవసరంగా మనం కష్టపడి వీడికి ఇచ్చి వీడిని మరి దోవ తప్పిపోయాడు, మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుని ఎంత కష్టపడి పంపించామే అని బాధపడతాడు. అట్లాగే పరమాత్మ కూడా మనకు అన్నీ ఇచ్చాడు, ఇంద్రియాలన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇంద్రియాలు, ఒకటి కాదు, ఎన్నో ఇంద్రియాలు ఇచ్చాడు. మనకి కనపడని లోపల మిషన్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పని చేస్తున్నాయి. ఆ మిషన్లో ఏ కొంచెం తేడా వచ్చినా మన ఈ శరీరం ఇలా నిలబడదు, హాస్పిటల్లో పాలవుతుంది. మరి ఎంతో ఖర్చు, బాధ, నరకం. ఒకళ్ళకి కాదు, అందరికీ నరకమే. అంటే మరి అదే ఈ శరీరాన్ని మంచి భగవంతుడు ఇచ్చాడు మనకి. ఆ భగవంతుడు ఇచ్చిన భగవంతుడు ఇంద్రియాలను భగవంతుడికే సమర్పణ చేద్దాం. ఆయన మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయనకే అర్పించుకుందామని ఆయన మరి స్మరణ చేస్తూ, ఆయన్నే దర్శిస్తూ, ఆయన్నే మనసులో నింపుకుంటూ అనుక్షణం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానముతో మరి అందరిలోనూ పరమాత్మని చూడగలిగి అన్నింటి యందు ప్రహ్లాదుడి స్థితి గనక వస్తే పరమానంద స్థితే కదా. అక్కడ ఎక్కడ దరిదాపుల్లో కూడా బాధ, భేదం ఉంటేనే బాధ ఉంటుంది, భేదం లేదు, బాధ లేదు, పరమానంద స్థితిలో ఉంటాడు. మరి అటువంటి శక్తిని, ఇంద్రియాలను అన్నిటినీ ఇచ్చినటువంటి అమిత విక్రముడికి మనం సమర్పణ చెయ్యాలి కదా. ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు అన్నీ కూడా నేనను
ప్రజ్ఞలో కూర్చుండి ఉండాలి. అట్లా కూర్చోబడి లేకపోతే దేనికుంది ఈ బాధలకన్నీ కారణమవుతుంది. అందుకని ఆ నేననే ప్రజ్ఞ యందు కూర్చబడి ఉన్నట్లయితే సమీకరించబడి ఉన్నవి అంటారు. అంటే ఇవన్నీ కూడా ఒక చోటకి కేంద్రీకృతం. ఎక్కడ కేంద్రీకృతమైంది? భగవంతుని యందు కేంద్రీకృతం అయినట్టు అనమాట. అట్లా ఉన్నట్లయితే మరి ఆనందమే ఆనందం, పరమానందం. ఇప్పుడు ఈ జీవుడు కూడా అమిత విక్రముడే అవుతాడు. ఎందుకు అమిత విక్రముడు ఎందుకు అవుతాడంటే ఇంద్రియాలను అన్నిటినీ జయించి పరమాత్మ యందు మనస్సుని నిలిపి ఇంద్రియాలన్నిటినీ మలచి మరి అంతర్గతం చేసి పరమాత్మనే ఆశ్రయించినట్లయితే అమిత విక్రమంతుడే అవుతాడు. అంటే ఆ అమిత విక్రముడే ఆ శక్తిని జీవుడికి ఇచ్చి అటు మార్గంలోకి తిప్పి తన దగ్గరకు చేర్చుకునేటువంటి స్వామి గనక అమిత విక్రమ అన్నారు. అట్లా లోకాలన్నీ తనలో ఉన్నటువంటి లోకాలన్నిటి యందు కూడా విక్రమము లేక సంక్రమము గలవాడుగా నారాయణుడే ఉన్నాడు. అంటే విక్రమము గాని లేకపోతే సమీకరణ అన్నారు కదా, అట్లా ఏ విధమైన అనుకోవచ్చు. అట్లా నారాయణుడే ఎవరి దగ్గర సమీకరణ శక్తి ఉన్నా, ఎవరి దగ్గర ఇంద్రియ జయం శక్తి ఉన్నా అదంతా కూడా నారాయణనే స్వరూపమే. మరి శౌర్యవంతులైన వీరుల్లో గల విక్రమం ఎవరు అంటే పరమాత్ముడే అని మనకి చక్కగా అమిత విక్రమ అయినటువంటి నామం గురించి మనకి చెప్పారు. మరి ఇక్కడ అమిత విక్రమ అంటే ఇంకొంచెం అమిత విక్రమమైన పరాక్రమం గల స్వామి అమిత విక్రముడు అని అన్నారు కదా శంకరాచార్యులు వారు. 3 పాదాలతో ఏమన్నారు? అమిత విక్రముడు అంటే చిన్నగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. మరి ఆయన ఏం కావాలి అని ఆయన అడిగితే 3 అడుగులు చాలంటే, అయ్యో 3 అడుగులు అడుగుతారేంటి, మీరు వచ్చింది ఎక్కడికి, అడగాల్సింది ఏమిటి, ఇచ్చే వాళ్ళ శక్తిని బట్టి అడగాలి, అంతేగాని అట్లా చిన్నగా అడగటం ఏమిటి అంటాడు బలిచక్రవర్తి. నాకు 3 అడుగులు చాలు అంటాడు. చివరికి 3 అడుగులు ఇవ్వటానికి సిద్ధమైతే గురువు గారు అడ్డం పడతాడు. ఆయన నారాయణుడు, మాయ, ఈ మాయలో నువ్వు పడిపోతే నిన్ను జయిస్తాడు ఆయన, వద్దు అంటే ఆ నారాయణుని చెయ్యి కింద ఈయన ఆ చెయ్యి పైన అయితే అంతకంటే భాగ్యమేముంది, నేను ఇస్తాను అంటాడు. ఇవ్వబోతుంటే కూడా అడ్డుపడతాడు. అడ్డుపడినందుకు గాను తన కన్నుని పోగొట్టుకుంటాడు శుక్రాచార్యుడు. ఆ విధంగా అంటే ఇక్కడ కొంచెం బలిచక్రవర్తికి దానగుణం ఉంది, కానీ ఆయన నారాయణుని చెయ్యి కింద నా చెయ్యి పైన అనేటువంటి కొంచెం అహంకారాన్ని చూపించాడు. దాన్ని పరమాత్మ ఒక అడుగుతో ఆకాశం అంతా నిండిపోయింది, ఒక అడుగు భూమండలం అంతా నిండిపోయింది. ఇంకో అడుగు ఏది అంటే అప్పుడు సర్వ సమర్పణ చేసి ఆయన శిరస్సును చూపించాడు బలిచక్రవర్తి. అప్పుడు ఆయన సర్వ సమర్పణ చేసినట్లయింది, అహంకారాన్ని వదిలేశాడు. ఆయన పాద స్పర్శ తగలటమే ఆ బలిచక్రవర్తి చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆ పాద స్పర్శ ఆ శిరస్సు మీద తగిలింది, ఆయన స్థానానికి ఆయన్ని పంపించేశాడు. అలా పరమాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు. ముల్లోకాల్ని ఆక్రమించిన స్వామి గనక అమిత విక్రమ. మరి ఆయన్ని కొలవగలరా ఎవరైనా? ఆయన పరాక్రమం ఎంతటిదో ఈ అవతారంలో చక్కగా తెలుస్తుంది. మరి పరాశర భట్టరు శంకరులు వ్యాఖ్యనే అనుసరించారు. సత్యసంధులు ఈ అర్థంతో పాటు అమిత అంటే అవ్యక్తుడని, విక్రమ అంటే గరుడ వాహనుడు అని అర్థం చెప్పారు. అంటే అవ్యక్తుడంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వ్యక్తం కానివాడు, కనపడడు, అటువంటి వాడు గరుడ వాహనుడు, గరుత్మంతుడు వాహనంగా కలిగిన వాడు గనక
అమిత విక్రమ అన్నారు. అంటే సాధువులు స్వామిని ఓం అమిత విక్రమాయ నమః అని అర్చిస్తూ ఉన్నారు. మరి ఈ అమిత విక్రమ అయినటువంటి నామం కలిగిన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు ఈ ఇంద్రియాలన్నింటినీ జయించగలిగేటువంటి పరాక్రమాన్ని మాకు ప్రసాదించి, ఈ ఇంద్రియాలను జయించి నిన్నే ఆశ్రయించి నిన్నే స్మరించి నీ యందే నా మనసు ఎప్పుడు ఉండాలి, నా యందు సర్వము నీవే ఉండాలి, అటువంటి స్థితిని మాకు కలిగించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ